భయం విన్నప్పుడు చిన్నగా అనిపించి ఎదురైనప్పుడు నరకాన్ని చూపించే ఓ అంతర్లీన ఫీలింగ్. ఆ భయానికి ఆధారం చీకటి. ఆ చీకటిలో భ్రమలు, రహస్యాలు ఎన్నో. ఆ భ్రమలు నిజాలుగా మారితే ఆ జీవితం ఓ పీడకలగా మిగిలిపోతుంది. అలాంటి అనుభవాలు ఎన్నెన్నో. మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు దూసుకువెళ్తున్నటువంటి మన ఛానల్ని మరింతగా ఆదరించి మీ సబ్స్క్రిప్షన్స్ రూపంలోనూ మీ లైక్స్ రూపంలోనూ తెలియజేస్తారని, మన ఛానల్తో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ అందరూ బాగుండాలని, ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఈ సిటీవీ హర్రర్ స్టోరీస్ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా వ్యూవర్షిప్ పెంచి, సబ్స్క్రిప్షన్స్ పెంచి మీరు ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకెంతో బూస్టప్గా పనిచేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, తప్పకుండా ఒక లైక్ చేయండి, అట్లాగే వ్యూవర్షిప్ని కూడా పెంచండి. ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ కథలాంటి భయానక సంఘటన వెళ్ళిపోతాం. ఆఫీసు పని మీద వరంగల్ వెళ్ళి తిరిగి హైదరాబాద్ వస్తున్నాడు శ్రీధర్. కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. బయట ఒకటే వర్షం, గాలి. టైం చూస్తే రాత్రి 12 గంటలకి దగ్గరగా ఉంది. ఈ వర్షం ఏంటో ఇప్పుడు మొదలైంది అనుకున్నాడు. రోడ్డు మొత్తం చీకటి, ఇంకా వర్షం. ఈ చీకటి, ఈ వర్షం, ఈ రెండూ కలిసి అతనికి దారి కూడా కనిపించడం లేదు. ప్రయాణం కష్టంగా ఉంది. అటువంటి సమయంలో ఎందుకు బయలుదేరానా, ఈ రాత్రి వరంగల్లో ఉండిపోయి ఉదయం వస్తే సరిపోతుంది కదా అని మొదటిసారిగా అనిపించింది. శ్రీధర్ ఎప్పుడు ఆఫీస్ పనుల మీద ఎక్కడికి వెళ్ళినా సాధ్యమైనంత వరకు బాగా దూరం అయితే తప్ప నైట్ స్టే చేయడు. ఎంత రాత్రి అయినా ఇంటికి వచ్చేస్తాడు. అదే అలవాటు మీద వరంగల్ నుంచి దగ్గరే కదా అన్న ఉద్దేశంతో లేట్ అయినా బయలుదేరాడు. ఒక్కసారిగా అతని ఆలోచనలకి అడ్డంగా ఏదో చప్పుడైంది. పెద్ద చప్పుడు కావడంతో ఆటోమేటిక్గా సడన్ బ్రేక్ వేశాడు శ్రీధర్. దానికి కారణం రోడ్డుకి అడ్డంగా ఒక పెద్ద చెట్టు కొమ్మ పడి ఉంది. అరే, ఇదేంటిది? ఈ వానగాలికి పడిపోయినట్లుంది. దీన్ని ఎలా తీయాలి? నేనేం చేస్తాను? ఇప్పుడు ఇక్కడ ఎంతసేపని ఉంటాను అనుకుంటూ ముందు వెనక్కి చూశాడు. ఎటు నుంచి కానీ ఏ వెహికల్ రావడం లేదు. వాన చాలా ఎక్కువగా పడుతూ ఉంది. దానికి తగ్గట్టుగానే గాలి కూడా చాలా భయంకరంగా వేస్తోంది. కొంతసేపు కారులో కూర్చుని కాలక్షేపం చేశాడు. ఎంతకు వాన తగ్గే పరిస్థితే కనిపించడం లేదు. ఒకవేళ వాన తగ్గినా ఆ చెట్టు కొమ్మని పక్కకు లాగకపోతే తను ముందుకు వెళ్ళలేడు. ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలాగా ఆలోచించుకుంటూ ఈ వర్షానికి వచ్చే మెరుపుల వెలుతురు తప్ప ఇంకే లైటు లేదు. సరే, ఏం చెయ్యాలో అదే చేద్దాం అనుకుంటూ మొండి తెగింపుతో బయటికి దిగాడు. కారు లైట్స్ ఆన్ చేసుకుని దారి చూసుకుంటూ దిగాడు. ఆ చెట్టు కొమ్మ లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కొంతసేపటికి చాలా ప్రయత్నం మీద కొంత పక్కకి లాగగలిగాడు. ఈలోగా అతను మాత్రం పూర్తిగా తడిసిపోయాడు. అలాగే తడిబట్టలతో కారు స్టార్ట్ చేశాడు. ఎందుకో కారులోకి రాగానే కొంచెం అనీజీగా అనిపించింది. లోపలేదో భయానకమైనటువంటి మార్పులు చోటు చేసుకోసాగాయి. ఎక్కడా ఏదో తెలియని నొప్పి, శరీరంలో ఎందుకు వస్తోందో తెలియని నొప్పి, ఏ భాగంలో వస్తోందో కూడా అడిగితే వెంటనే చెప్పలేడు అతను. అలాంటి నొప్పి, ఏదో విసుగు, ఎందుకు విసుగు వస్తుందో కూడా తెలియడం లేదు. అప్పటిదాకా నార్మల్గా ఉన్న తను ఎందుకలా ఉన్నాడు? కాసేపటి తర్వాత నెమ్మదిగా కారు స్టార్ట్ అయింది. కారులో ఏసీ ఆన్ చేసి ఉంది. దాన్ని క్లోజ్ చేసి ఆపి
తను తడిసిపోయి ఉన్నందువల్ల బాగా చలిగా ఉండాల్సింది కదా. ఆ చలిగా ఉండాల్సింది పోయి ఎందుకో ఊపిరాడనట్టుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. పైగా గొంతెండిపోతున్నట్టుగా దాహంగా అనిపిస్తోంది. ఎందుకు ఇంకా దాహంగా అనిపిస్తోంది? ఇంత చల్లదనంలో దాహం వేసే అవకాశం చాలా తక్కువ. కానీ ఊపిరందనట్టుగా శ్వాస ఆడకపోవటం అనిపించి వాటర్ బాటిల్ తీసుకుని తాగడం మొదలుపెట్టాడు. ఎత్తిన బాటిల్ దించకుండా మొత్తం వాటర్ తాగేశాడు. ఒళ్ళంతా ఒకటే చెమటలు. ఏంటి ఏమవుతోంది నాకు? కొంపదీసి ఏదైనా హెల్త్ ఇష్యూనా అనుకున్నాడు. కాసేపటికి కుదురుకున్నట్టుగా అనిపించింది, అంతే. ఆ తర్వాత కారు ముందుకు సాగింది. అలాగే ఇంటికి చేరుకున్నాడు. కాలింగ్ బెల్ కొట్టాడు. 5 నిమిషాల్లో డోర్ తీసింది భార్య రజని. ఏంటండి ఇంత లేటు? ఆయన ఇంత రాత్రి ఎప్పుడు వచ్చారేంటి అంటూ, అదేంటి పూర్తిగా తడిసిపోయి ఉన్నారు, కారులో రాలేదా అంది. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్న భార్యని కనీసం సమాధానం కూడా చెప్పాలనిపించలేదు. శ్రీధర్ అసలు ఏమీ మాట్లాడలేదు. రజని వెనకే వచ్చిన స్నూపీ గట్టిగా అరుస్తోంది. స్నూపీ ఆగు, ఎందుకలా అరుస్తున్నావు అంది గట్టిగా. అయినా అది మరుగుతూనే ఉంది. స్నూపీ వాళ్ళ పెట్ డాగ్, పెంపుడు కుక్క. అది శ్రీధర్ అంటే చాలా ఇష్టం దానికి. వెళ్ళేటప్పుడు, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా వెంటపడుతూనే ఉంటుంది. అలాగే ఇంట్లోకి రాగానే ఎంత రాత్రి అయినా సరే ఒళ్ళో ఎక్కి కూర్చుని ఆడుకుంటూ ఉంటుంది. అటువంటిది ఎవరో కొత్త మనిషిని చూసినట్టుగా అరుస్తోంది ఏంటి చెప్పమా అనుకుంది. ఏంటండి మిమ్మల్ని చూసి కొత్తగా చూస్తున్నట్టు ఎందుకు ఇలా అరుస్తోంది ఇది అంటుంటే ఏమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోయాడు. మెయిన్ డోర్ లాక్ చేసి తను బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. తను వెళ్ళేసరికి మంచం మీద అడ్డంగా పడుకుని ఉన్నాడు. అదేంటి, ఈయన ఎంత లేటుగా ఇంటికి వచ్చినా స్నానం చేసి కానీ పడుకోడు, అలాంటిది ఇలా తడిబట్టలతో నిద్రపోతున్నాడేంటి అనుకుంటూ, ఏమండి స్నానం చేస్తారా, గీజర్ వేయమంటారా, తినొచ్చారా, లేకపోతే ఏదైనా లైట్గా తింటారా అని అడిగింది. ఏం వద్దు అన్నాడు. పోనీ డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకోండి, చాలా చల్లగా ఉంది అన్నది. చాలా కోపంగా చూశాడు. హాల్లో మాత్రం స్నూపీ నాన్ స్టాప్గా అరుస్తూనే ఉంది. ఏంటో అంతా వింతగా ఉంది. పిల్లలు వాళ్ళ బెడ్రూమ్లో నిద్రపోతున్నారు. దీని అరుపులుగా లేస్తారో ఏమిటో అనుకుంటూ, ఈ స్నూపీకి ఏమైంది అనుకుంటూ 2-3 బిస్కెట్లు వేసింది. అవి తినకుండానే వాళ్ళ బెడ్రూమ్ వైపు చూస్తూ అరుస్తోంది. స్ట్రేంజ్. సోఫాలో కూర్చుని ఆలోచిస్తోంది రజని. శ్రీధర్ చూస్తే రోజులా లేడు. స్నూపీ చూస్తే రోజు శ్రీధర్ రాగానే దగ్గరకు వచ్చి లిక్ చేయటం, ఒళ్ళో ఎక్కి కూర్చోవటం, ఇలా నానా హడావుడి చేస్తుంది. శ్రీధర్ కూడా ఎంతో ముద్దు చేస్తాడు. ఈరోజు దాన్ని పట్టించుకోకుండా కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఏదైనా చెడుగాలి ఇంట్లోకి వచ్చిందా ఏంటి? ఎక్కువగా దెయ్యాల సినిమాలు చూసే రజనీకి వెంటనే కనిపెట్టేసింది. తన భర్తతో పాటు ఏదైనా చెడుగాలి లోపలికి వచ్చిందో ఏమిటో అనుకుంది. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా ఆమెలో భయం ప్రవేశించింది. బెడ్రూమ్లోకి వెళ్ళాలి అంటేనే భయంగా ఉంది. లోపలికి మెల్లగా తొంగి చూసింది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్నాడు శ్రీధర్. అయ్యో పాపం, జర్నీ చేసి అలసిపోయినట్టున్నాడు. నేనే అనవసరంగా ఏదేదో ఊహించుకున్నాను అనుకుంటూ లైట్ ఆపి తను పడుకుంది. కాసేపటికి నిద్ర పట్టేసింది. మంచి నిద్రలో ఉండగా సడన్గా మెలకు వచ్చింది రజనికి. తన ముఖంపై వెచ్చటి ఊపిరి తగులుతూ ఉంది. మెల్లగా కళ్ళు తెరిచేసరికి ఆమె ముఖం మీద ముఖం పెట్టి చూస్తున్నాడు శ్రీధర్. ఎంతో చక్కగా ఉండే తన భర్త ముఖం వికారంగా నల్లగా మాడిపోయి, కళ్ళు బూడిద రంగులోకి మారిపోయి క్రోధంగా చూస్తున్నట్టుగా ఉన్నాయి. అంతే, గుండె ఆగిపోయింది రజనికి. ఒక్కసారే అతన్ని తోసుకుని బయటికి రాబోయింది రజని. వెంటనే ఆమె జుట్టు పట్టుకుని లాగి గోడకేసి కొట్టాడు. అమ్మా అంటూ గట్టిగా అరిచింది రజని. వెంటనే స్నూపీ లోపలికి వచ్చి శ్రీధర్ పైకి ఒక్క దూకు దూకింది. ఇదే అదునుగా రజని హాల్లోకి వచ్చేసింది. మెయిన్ డోరు తీసింది. టైం చూస్తే 3:30 అవుతోంది. శ్రీధర్ కూడా హాల్లోకి వచ్చాడు. రజనికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఖచ్చితంగా అతడు తన భర్త కాదు. వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేద్దామనుకుంది. కానీ బయటికి ఒక్క సెకండ్లో తను కూడా బయటకు వచ్చేశాడు. ఇంకా తన పని అయిపోయింది. ఆ వచ్చింది తన భర్త కాదు, ఏదో దుష్టశక్తి, దెయ్యమో పిశాచమో ఏమో తెలియదు, కానీ అతన్ని ఆవహించుకుని అయితే ఉంది. ఆమె వణికిపోతోంది.
అలా అనుకునేలోపు స్నూపీ శ్రీధర్ కాలు గట్టిగా పట్టుకుంది. దాన్ని వదిలించుకునే పనిలో ఉన్నాడు శ్రీధర్. ఆ అదను చూసి వెంటనే లోపలికి వచ్చి డోర్ పెట్టేసుకుంది రజని. ఒక 5 నిమిషాలు స్నూపీ అరుస్తూనే ఉంది. ఆ తర్వాత కుయ్ కుయ్యం అంటున్నటువంటి మెత్తటి సౌండ్ వినిపిస్తూనే ఉంది. ఇక ఆ తరువాత అంతా నిశ్శబ్దం. ఏం జరిగింది? స్నూపీ అరుపు వినపడడం లేదు. ఏమైంది? లోపల గొంతు తడారిపోతోంది ఆమెకి. భయంతో గుండె ఏ క్షణమైనా ఆగిపోయేటట్టుగా ఉంది. వెంటనే కిర్రు కిర్రుమంటూ ఊయల సౌండ్ వినిపించటం మొదలుపెట్టింది. అంతే. లోపల తన్నుకొస్తున్న భయాన్ని తొక్కిపట్టి మెల్లగా కిటికీ తీసి చూసింది. బయట లాన్లో ఉన్న ఉయ్యాల ప్రశాంతంగా ఊగుతున్నాడు శ్రీధర్. స్నూపీ ఏది అని పక్కకు చూస్తే గుమ్మం బయట నిర్జీవంగా పడి ఉంది స్నూపీ. అంటే స్నూపీని చంపేశాడా? అయ్యో, నా ప్రాణాలను కాపాడి స్నూపీ చనిపోయిందా అనుకుంటూ వెక్కి వెక్కి ఏడవాలన్న కోరికని లోపలే తొక్కిపెట్టింది. ఆమె ఏడుపు కనుక ఒకవేళ భర్త వింటే మళ్ళీ అతను లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తాడని హడలిపోతోంది. ఈలోగా నెమ్మదిగా గొంతు పెగిల్చుకొని ఆమె తమ్ముడికి మరదలికి ఫోన్ చేసింది. కాసేపు వాళ్ళు వచ్చే వరకు తనకి ఈ నరకం తప్పదు. గొంతు పెగలకుండా నోరు మోసుకొని గదిలో ఓ మూల కూర్చుంది. కొంతసేపటి తర్వాత వాళ్ళ తమ్ముడు, అతడి భార్య లత వచ్చారు. విషయమంతా తెలియని రాజేష్ ఉయ్యాల ఊగుతున్న శ్రీధర్ని చూస్తూనే ఆశ్చర్యంగా, బావా, ఇదేంటి ఈ టైంలో ఇక్కడ? పైగా ఉయ్యాలు ఊగుతున్నావా? నవ్వుతూ పిలిచాడు. చివ్వున తలెత్తి చూశాడు శ్రీధర్. ఎప్పుడూ కూల్గా నవ్వుతూ పలకరించే శ్రీధర్ ఇప్పుడు ఇంత భయంకరంగా ఉండేసరికి హడలిపోయాడు రాజేష్. వెంటనే లోపలికి వచ్చేయమని సైగ చేసింది రజని కిటికీలోంచి. అతన్ని తప్పించుకొని ఒక్క పరుగులో లోపలికి వచ్చేశారు ఇద్దరు. గుమ్మం దగ్గర పడి ఉన్న స్నూపీని చూస్తే వాళ్ళకి చాలా బాధేసింది. అసలు ఏం జరిగింది? అది మాత్రం అర్థం కాలేదు. ఉయ్యాల ఊగుతూ వికృతంగా తనలో తనే నవ్వుకుంటున్నాడు శ్రీధర్. ఏం జరిగిందక్క? గొంతు తగ్గించి అడిగాడు రాజేష్. జరిగిందంతా చెప్పింది రజని. అయితే బావ వచ్చే దారిలో ఏదో పిశాచమో దెయ్యమో ఆవహించినట్టుందక్క. ఇప్పుడు ఏం చేయగలం? ఇద్దరూ కలిసి ఆలోచించారు. కొంతసేపటికి రాజేష్కి తట్టింది. అక్క, నేను వెంటనే డాక్టర్ అభిలాష్కి ఫోన్ చేస్తాను. ఆయన సైకియాట్రిస్ట్. అలాగే ఆత్మల్ని కూడా తన అధీనంలోకి తెచ్చుకుని విడిపిస్తూ ఉంటాడని నేను విన్నాను అని ఆయనకు ఫోన్ చేద్దామా అని అడిగాడు. ఇంకా ఆలోచిస్తావేరా? ఇప్పటికే స్నూపీని పోగొట్టుకున్నాం. ఇక ఆలస్యం చేయొద్దు. చెయ్యి అన్నది రజని. వెంటనే ఆయనకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు. ఆ పరిస్థితిలోని తీవ్రతని ఆయన గుర్తించి, అర్ధరాత్రి అయినా సరే పట్టించుకోకుండా ఇంకో పావుగంటలో వస్తాను, అప్పటిదాకా మీరు లోపలే ఉండండి, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకండి, శ్రీధర్ ఎలా పిలిచినా బయటికి రాకండి, జాగ్రత్త అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఆయన. పూజ గదిలో ఉన్న విభూతిని తీసుకొచ్చి ముగ్గురికి పెట్టింది లత. ఈలోగా దబదబా తలుపు కొడుతున్న సౌండ్ మళ్ళీ మొదలైంది. వీళ్ల ముగ్గురికి ప్రాణాలు అరచేతిలోకి వచ్చేసాయి. కొంచెం ఉంటే తలుపులు పగిలిపోయేలాగా ఉంది వాతావరణం. ఈలోగా ఈ వాతావరణానికి పిల్లలు కూడా లేచారు. ఒక్కసారిగా బయట ఇంట్లో కూడా మార్పులు చోటు చేసుకోసాగాయి. ఏదో తెలియని అనీజినెస్, ఏదో తెలియని ఇరుకుదనం, ఏదో తెలియని చలి. అన్ని తలుపులు వేసేసిన ఇంట్లో ఏసీ కానీ ఫ్యాన్ కానీ లేని ఆ హాల్లో అంత చలి ఎందుకు వేస్తోందో ఎవరికీ అర్థం కాలేదు. వాళ్ళకప్పుడు అర్థమయ్యిన విషయం అంతా కూడా శ్రీధర్ని ఏదో ఒక భయానకమైన ఆత్మ ఆవహించింది కాబట్టి వీళ్ళ లైఫ్ డేంజర్లో ఉంది కనుక ఆ హాల్ నుంచి వాళ్ళు బయటికి రాకూడదు. అదొక్కటే వీళ్ళకి అర్థమైన విషయం. ఆ వెనక విషయం ఏమిటో వాళ్ళకి అర్థం కాలేదు. అంతలో రజనీ అని చాలా బాధగా ఓసారి, ఏడుస్తూ ఓసారి, అథారిటీగా ఓసారి, వికృతంగా ఓసారి పిలుస్తున్నాడు శ్రీధర్. మార్చి మార్చి పిలుస్తున్నాడు. అందరికీ ప్రాణాలు ఎగిరిపోతున్నట్టుగా ఉన్నాయి. అయ్యో, మీ బావకి ఏమైందో అని ఆలోచించకుండా లేచి డోర్ తీసేయడానికి ప్రయత్నించింది రజని. ఆమె తమ్ముడు చాలా గట్టిగా ఆమెను ప్రతిఘటించబోయాడు. ఈలోగా అనాలోచితంగా తలుపు తీసేసింది రజని. అంతే, సుడిగాల్లో లోపలికి వచ్చేశాడు శ్రీధర్. రావడమే వాళ్ళ పెద్ద కొడుకు బన్నీని మెడపట్టుకుని పైకి లేపాడు.
అంతే, చూస్తున్న వాళ్ళు నిలువుగుడ్లు వేసుకుని చూడసాగారు. డాడీ, ప్లీజ్ డాడీ, వదులు డాడీ అని ఏడుస్తున్నాడు బన్నీ. మిగిలిన వాళ్ళంతా బొమ్మల్లా నిలబడి చూస్తున్నారు తప్ప కనీసం కదిలే అవకాశం కూడా వాళ్ళకి లేదు. అసలు వాళ్ళకి చేష్టలు దక్కిపోయి ఒక్క మూమెంట్ కూడా వాళ్ళ శరీరం ఇవ్వడం లేదు. మైండ్ పనిచేయడం ఎప్పుడో మానేసింది. జరుగుతున్న ఘోరానికి సాక్షుల్లాగా నిలబడి చూస్తున్నారు. అదే సమయంలో దేవుడు పంపిన మనిషిలాగా వచ్చాడు డాక్టర్ అభిలాష్. అక్కడ పరిస్థితి అంతా అర్థమైంది. తను లోపలే ఏదో చదువుతూ కళ్ళతో ఏదో మెస్మరైజ్ చేస్తున్నట్టుగా శ్రీధర్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించసాగాడు. కొంతసేపటి తర్వాత కీ ఇచ్చిన మరబొమ్మ నెమ్మదిగా తనకి అనుకూలంగా వచ్చినట్టుగా మెల్లగా పిల్లాడిని కిందకి దించాడు శ్రీధర్. అదే నిమిషంలో కళ్ళు తిరిగి సోఫాలో పడిపోయాడు శ్రీధర్. భర్తని ఆ పరిస్థితుల్లో చూసి గోడుగోడుని ఏడవసాగింది రజని. ఏమైంది డాక్టర్ మా బావకి అని అడిగాడు రమేష్. తనని ఆవహించింది మామూలు ఆత్మో దెయ్యమో కాదు, ప్రతీకారంతో రగిలిపోతున్న ఒక దుష్టశక్తి. మీకు దానికి ఏం సంబంధం ఉండొచ్చు లేకపోవచ్చు, అయినా దానికి అవన్నీ అనవసరం. ఆ సమయంలో, అది బయటకు వచ్చిన సమయంలో ఎవరు కనిపిస్తే వాళ్ళని ఆవహించి ఇట్లా హింసలకు పాల్పడతాయి కొన్ని రకాలు. సరే, ఏం జరిగితే జరిగింది, జరిగిన దాన్ని మనం ఎలాగూ మార్చలేం. కానీ ఒక్క విషయం, నేను రావడం కొంచెం ఆలస్యం అయ్యుంటే మీ అబ్బాయి పరిస్థితి ఎలా ఉండేదో అని నిట్టూర్చి, డోంట్ వర్రీ, నేను చూసుకుంటాను, మీరు భయపడకండి అన్నాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తను ఇప్పుడే లేవడు, ఈలోపు నేను చెయ్యాల్సింది నేను చేస్తాను. మీరు కుటుంబ సభ్యులందరూ పిల్లల్ని తీసుకుని వేరే గదిలోకి వెళ్ళి తలుపు పెట్టుకోండి. కావాలంటే నేను అవసరమైనప్పుడు పిలుస్తాను, అప్పుడు వద్దురుగాని. ఈలోపు ఎటువంటి గొడవైనా ఎటువంటి ఇబ్బంది జరిగినా మీరు మాత్రం తలుపులు తీసుకుని బయటికి రావద్దు. మీ గొంతు బయటికి వినిపించేటట్టుగా ఏ పని చేయొద్దు. అలా అరవద్దు, మాట్లాడొద్దు, ఏడవద్దు. అర్థమైందా? హెచ్చరించాడు. సరే సార్ అన్నట్టుగా తల ఊపారు అందరూ. అతను అప్పటికప్పుడు తనకు అవసరమైన కొంత సామాగ్రిని సిద్ధం చేసుకుని తన వెంట తెచ్చుకున్న కొన్ని పవిత్రమైన ఐటమ్స్ని ఉపయోగించుకొని ఆ దుష్ట పిశాచి బారి నుంచి శ్రీధర్ని విడిపించే ప్రయత్నం మొదలుపెట్టాడు డాక్టర్ అభిలాష్. గంటన్నర మంచికి చెడుకి యుద్ధం. అట్లాగే మంచి శక్తికి దుష్ట పిశాచికి మధ్య పోటీ. అది వదులుతుందా వదలదా? ఆ మనిషిని ఏమైనా చేస్తుందా? శ్రీధర్ని ప్రాణాలతో దక్కుతాడా? ఏంటో అర్థం కాని పరిస్థితి. గదంతా ఒక విధమైనటువంటి వాతావరణం, భయానక వాతావరణం చోటు చేసుకుంటోంది. వస్తువులన్నీ గాల్లోకి లేచి ఎవరో విసిరినట్టుగా పడిపోతూ ఉన్నాయి. కొన్ని గోడలకు కొట్టుకుని పగిలిపోతున్నాయి. గాజు వస్తువులన్నీ ముక్కలు ముక్కలుగా చెదిరి గుచ్చుకోవడానికి సిద్ధంగా ఎగురుతున్నట్టుగా ఉన్నాయి. ఆ భయానక సన్నివేశాన్ని మరో గది కిటికీలోంచి చూస్తున్న కుటుంబ సభ్యులందరూ కూడా ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఇలాంటివన్నీ ఏదో సినిమాల్లో చూడడం తప్ప నేరుగా చూసే దురదృష్టకర క్షణం వాళ్ళ జీవితంలో వస్తుందని వాళ్ళు ఎప్పుడూ అనుకోలేదు. అంతే, గంటన్నర ప్రయత్నం తర్వాత అకస్మాత్తుగా కిటికీకి ఉన్న ఒక పెద్ద అద్దాన్ని భళ్ళుమని బద్దలు కొడుతూ ఏదో శక్తి బయటకు పోయినట్టుగా అందరికీ అనిపించింది. అలా జరగగానే పెద్ద కేక పెట్టి విరుచుకుపడిపోయాడు శ్రీధర్. అంతే, అందరి మనసులు తేలికయ్యాయి. కాసేపటి తర్వాత బెడ్రూమ్లో అతన్ని సాయం పట్టి మంచం మీద పడుకోబెట్టారు. అతడి ఒళ్ళు భయంకరంగా కాలిపోతూ ఉంది. మరుక్షణంలో చూస్తే ఫుల్ ఫీవర్. అంత వేగం ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు. కానీ డాక్టర్, ఇది నార్మల్ ఫీవరే, మీరు భయపడద్దు, నేను టాబ్లెట్స్ రాసిస్తాను, వాడితే తగ్గిపోతుంది. మీరు చాలా లక్కీ అండి. లక్కీ అనే చెప్పాలి మరి. వెంటనే జరిగిన విషయం చెప్పి నన్ను అప్రోచ్ అయ్యారు. లేదంటే మీరు స్నోపీలాగే ఇంకెవరినైనా కోల్పోయి ఉండేవారు. ఇక ఇప్పుడు మీకేం భయం లేదులేండి. ఇప్పుడు తన మామూలు స్థితిలోనే ఉన్నాడు. ఆ ఆవహించుకున్న దుష్టశక్తి బయటికి పోయింది, చూశారుగా. విరిగిపోయిన కిటికీ కేసు చూపిస్తూ అన్నాడు. అందరి ముఖాలు భయంతో విచిత్రంగా ఉన్నాయి. సరే,
ఇక శ్రీధర్కి వచ్చిన భయం ఏమీ లేదు. నేను తెల్లవారిన తర్వాత 9 గంటల టైంలో వచ్చి చూస్తాను, టేక్ కేర్ అని చెప్పి బయలుదేరాడు డాక్టర్. అతడికేసి అందరూ కృతజ్ఞతగా చూశారు. ఓ 2 రోజుల తర్వాత నార్మల్గా ఉన్న శ్రీధర్ని, ఏమండి 2 డేస్ వెనుక మీరు క్యాంప్ నుంచి వచ్చేటప్పుడు అసలు ఏమైంది, మీకు ఏమైనా గుర్తుందా అడిగింది రజని. ఏముంది రజని, ఒకటే వర్షం, రోడ్డుకి అడ్డంగా ఓ చెట్టు కొమ్మ పడి ఉంది. చాలా కష్టపడి దాన్ని పక్కకి లాగాను. ఆ క్రమంలో పూర్తిగా తడిసిపోయాను. అలాగే కారు స్టార్ట్ చేశాను. నాకెందుకో మాత్రం కొంచెం అనీజీగా అనిపించింది. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదు అన్నాడు అతను. అవును, మన స్నూపీ ఏది, కనిపించడం లేదే అని అడిగాడు. అది మీ చేతుల్లోనే చనిపోయింది అని చెప్పలేక కళ్ళ వెంట గిర్రను నీరు తిరుగుతుంటే ఏమీ మాట్లాడకుండా ఉండిపోయింది రజని. కాసేపటికి తనకి ఏ సంబంధమూ లేని విషయాల గురించి ఏవేవో ఆలోచిస్తూ, స్నూపీ విషయంలో ఏం జరిగిందో అర్థం కాక ఎవరూ చెప్పడానికి మనసు ఒప్పుకోకపోవడంతో ఒక రకమైన సస్పెన్స్లో మళ్ళీ అతడి కళ్ళు నిద్రలోకి జారిపోయాయి. అతడికి పూర్తిగా ఈ సంఘటన నుంచి ప్రాణాలతో బయటపడినప్పటికీ తిరిగి సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావడానికి 3 వారాల సమయం పట్టింది. ఆ 3 వారాలు అహోరాత్రాలు కంటికి రెప్పలా కుటుంబం అంతా వెనక ఉండి శ్రీధర్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆ తర్వాత ఇంకెప్పుడు అర్ధరాత్రులలో అటువంటి అడ్వెంచరస్ జర్నీస్ ఇంకెప్పుడు చేయలేదు శ్రీధర్ కానీ అతని కుటుంబ సభ్యులు కానీ. సో ఫ్రెండ్స్, మనకి తెలియకుండానే చీకట్లో అనేక రకాల వికృత శక్తులు పరిభ్రమిస్తూ ఉంటాయి. వాటి జోలికి మనం వెళ్ళినా, మన జోలికి అవి వచ్చేలాంటి పరిస్థితులు మనం కల్పించుకున్నా అల్టిమేట్గా బాధపడేది మనమే. కాబట్టి పెద్దలు కొన్ని విశేషాలని చాలా ఆలోచించి నిర్ణయించిన కట్టుబాట్లని కానీ విశేషాలని కానీ ఒక్కసారి విని తర్వాత మనం మన తాలూకా జీవితానికి సంబంధించి ప్లాన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, మిడ్ నైట్లు కానీ వర్షపు రాత్రులు కానీ ఎట్టి పరిస్థితుల్లో తెలిసినా తెలియకపోయినా అర్ధరాత్రులు 12 దాటిన తర్వాత జర్నీలు చేయొద్దంటారు. అట్లాగే ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి మరుసటి రోజు ఉదయం రమ్మని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు చెప్తారు ఏంటి అన్నది ఆలోచిస్తే మనకి చాలా విషయాల్లో మనకి దెబ్బలు తగలకుండా ఉంటుంది. మనం ఇప్పుడు కొత్తగా నమ్మక్కర్లేదు. ఈ విశేషాలు నేను మీకు షేర్ చేయడం ద్వారా మూఢనమ్మకాలను ప్రోత్సహించడం కానీ అంధవిశ్వాసాలని మేల్కొల్పడానికి కానీ చెప్పడం లేదండి. ఇటువంటి యథార్థ కథల వల్ల విశేషాల వల్ల మీరు మీకు ఎదురయ్యేటటువంటి ఇన్సిడెంట్స్ని ఎలా ఫేస్ చేయాలి అనేది మీరే నిర్ణయించుకుంటారు. అందులో భాగంగానే మీ అందరికీ ఇష్టమైన, మనందరికీ ఇష్టమైన హర్రర్ స్టోరీస్ని ఆడియో రూపంలోనూ వీడియో రూపంలోనూ మీ అందరికీ అందించడానికి ప్రయత్నిస్తున్నాను. చాలా కష్టపడి తయారయ్యేటటువంటి ఈ వీడియోస్ని తప్పకుండా మీరు లైక్ చేస్తారని, కల్పిత కథలు కాకపోవటం వల్ల అర్థం చేసుకుంటారని ఆశిస్తూ మరొక యథార్థ సంఘటనతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బై బాయ్.